శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్ టాపిక్. ఇప్పటి వరకు మనం అనేక దేశాలు చూసుకుంటే ఇంటర్నెట్ అనేది ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ద్వారా టవర్స్ ఆధారంగా పొందుతున్నాం. అయితే ఇదే ఇంటర్నెట్ శాటిలైట్ ద్వారా వస్తే చాలా ఫాస్ట్గా, ఎక్యురేట్గా ప్రపంచాన్ని మార్చే దిశగా వెళ్తుంది అనమాట. అయితే దీనికి సంబంధించి ఇలాన్ మస్క్ వాళ్ళు స్టార్లింక్ ప్రాజెక్ట్ అని ఒక ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ ఉంది. వాళ్ళు దానిపైన చాలా ట్రయల్స్ జరుపుతున్నారు. రెండోది అమెజాన్ వాళ్ళు జెఫ్ బెజోస్ ఉంది కదా, వాళ్ళది ప్రాజెక్ట్ క్యూపర్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ ఉంది. అలానే రిలయన్స్ జియో వాళ్ళు కూడా నెదర్లాండ్స్ బేస్డ్ SCS కంపెనీ ఆధారంగా వాళ్ళు కూడా ట్రయల్స్ చేస్తున్నారు. దానిలో భాగంగా భారతదేశంలో భారతీ ఎయిర్టెల్ వాళ్ళు వన్ వెబ్ అనే ఒక భారతీ ఎయిర్టెల్ ఆర్గనైజేషన్ ద్వారా వాళ్ళు కూడా శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ కమ్యూనికేషన్ టెక్నాలజీ డెవలప్ చేద్దాం అనుకున్నారు. సో ఈ ప్రాజెక్ట్లో భాగంగా వన్ వెబ్ వాళ్ళు 648 శాటిలైట్స్ను లో ఎర్త్ ఆర్బిట్లో లాంచ్ చేసి అక్కడి నుంచి ఇంటర్నెట్ కమ్యూనికేషన్స్ చేసుకొద్దామని అనుకుంటున్నారు అనమాట, వాళ్ళ ఓన్ కమ్యూనికేషన్ సిస్టమ్స్. దీనికి సంబంధించి నిన్న ఇస్రోతో కొలాబరేట్ చేస్తూ అద్భుతమైన లాంచ్ ఒకటి జరిగింది. ఇది న్యూ ఫెదర్ ఇన్ ద క్యాప్ ఆఫ్ ఇస్రో అని చెప్పొచ్చు. మనకు తెలుసు ఇస్రోలో PSLV, GSLV అండ్ SSLV. SSLV అంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్, PSLV అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, GSLV అంటే జియో స్టేషనరీ లాంచ్ వెహికల్ అని. అయితే GSLV Mark 3 దాన్ని ఇప్పుడు GSLV Mark 3ని రీక్రిస్టైన్ చేశారు, దాని పేరు మార్చారనమాట. దాని పేరు మార్చి లాంచ్ వెహికల్ Mark 3 అని పేరు పెట్టి కొత్త వర్షన్లో దాని ఒక పేలోడ్ కెపాసిటీ పెంచారు. ఇంతకుముందు GSLV Mark 3లో పేలోడ్ కెపాసిటీ 8 tons ఉంటే 8 tons బరువు లో ఎర్త్ ఆర్బిట్లో చేర్చగలిగితే ఇప్పుడు 10 tons వరకు చేర్చగలదు అనమాట. సో నిన్న ఆ లాంచ్ స్టార్ట్ అయింది. ఈరోజు ఆ లాంచ్ సక్సెస్ఫుల్గా జరిగిందనమాట. దాదాపు 36 శాటిలైట్స్ వన్ వెబ్ వాళ్ళవి లాంచ్ చేశారు, లో ఎర్త్ ఆర్బిట్లో పెట్టారంట. ఇది ఒక పెద్ద సక్సెస్ అని చెప్పొచ్చు. రీసెంట్గా ఇస్రో వాళ్ళ SSLV ఫెయిల్ అవటం అనేది ఇస్రో వాళ్ళకి ఒక పెను దెబ్బ అనమాట. కానీ ఇప్పుడు ఈ GSLV Mark 3 లేదా LVM 3 అంటే లాంచ్ వెహికల్ Mark 3 సక్సెస్ అనేది ఇస్రోకి ఒక ఘనత అని చెప్పొచ్చు. ఒకప్పుడు ఇస్రో లాంచెస్, ఇస్రో మీద ఇన్వెస్ట్మెంట్స్ చాలామంది ఇండియా స్పేస్ రీసెర్చ్లో ఇంత ఖర్చు పెడుతుంది అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇస్రో ప్రపంచానికి ఒక ఆదర్శం అయింది. ఇంతకుముందు వరకు వన్ వెబ్ వాళ్ళు కూడా, అంటే ఇప్పుడు భారతీ ఎయిర్టెల్ వాళ్ళ వన్ వెబ్ అనే ఒక కంపెనీ కూడా రష్యా ఒక రాస్కాస్మాస్ కంపెనీతో వాళ్ళ యొక్క స్పేస్ ఆర్గనైజేషన్తో కొలాబరేషన్ ఉండేది. కానీ ఇండియన్ ఇస్రోతో ఇప్పుడు కొలాబరేట్ అయ్యి 36 శాటిలైట్స్ ఒకటేసారి లాంచ్ చేయడం అనేది ఒక అద్భుతమైన విషయం చెప్పొచ్చు. దాంతోపాటు ఇది LVM 3 అనేది కూడా లాంచ్ వెహికల్ Mark 3 అనేది కూడా ఇప్పుడు న్యూ వర్షన్ కాబట్టి నిజంగానే ఇది కమ్యూనికేషన్ టెక్నాలజీలో కొత్త పొంతలు ప్రపంచాన్ని కొత్త పొంతలో తీసుకెళ్తానని ఆశిద్దాం. ఇక్కడ మనం ఒక పాయింట్ ఎప్పుడు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో గుర్తుపెట్టుకోవాలి. PSLV అనేది 4 stage సిస్టమ్ అనమాట. దీనిలో సాలిడ్, లిక్విడ్, తర్వాత అగైన్ సాలిడ్, లిక్విడ్, ఈ 4 stages ఉంటాయి రాకెట్ ఇంజన్లో. అదే GSLVలో 3 stage సాలిడ్, లిక్విడ్, క్రయోజెనిక్స్. స్పెషల్గా క్రయోజెనిక్స్ అనే టాపిక్ కూడా చదువుకుంటే మంచిది.